हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश जय श्रीराम गाइस वेलकम बैक टू मई चैनल। सो ब्लॉग వచ్చేసి మన ఖైరతాబాద్ గణేష్ అండి। సో అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ కలర్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది గైస్। సో ఈ రోజు అన్న వాళ్ళు కలర్ వర్క్ కూడా పూజ చేశారు అండ్ వర్క్ కూడా తొందరగా ఫినిష్ అవుతుంది। సో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు గణేష్ ఏ విధంగా ఫినిషింగ్ వచ్చిందో అవన్నీ డీటెయిల్ మొత్తం ఈ బ్లాగ్లో చూసుకోవచ్చు గైస్। అండ్ పాత ఛానల్ని ఎంతగా సపోర్ట్ చేసినందుకు అందరికీ పేరు థ్యాంక్స్ అండ్ కొత్త ఛానల్ని కూడా సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను। సో కొత్త ఛానల్ పేరు వచ్చేసి జిఎం గణేష్ బ్లాగ్ అండి। సో ప్రతి ఒక్కరు దయచేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను। అండ్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మనకు గణేష్ వర్క్ ఎంతవరకు మొత్తం కంప్లీట్ అయిపోయిందో మొత్తం డీటెయిల్ మీకు చూపిస్తాను అండ్ కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది। సో అందరూ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సింది కోరుతున్నాను। అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ జై హింద్। हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश जय श्रीराम गाइस वेलकम बैक टू मई चैनल। सो ब्लॉग వచ్చేసి మన ఖైరతాబాద్ వన్ ఆఫ్ ద ఇండియా బిగ్గెస్ట్ వరల్డ్ ఫేమస్ సో ఖైరతాబాద్ గణేశుని దగ్గర అయితే ఉన్నానండి। సో అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మన ఖైరతాబాద్ గణేశునికి పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది। సో ప్రజెంట్ మనం గణేశుని బ్యాక్ సైడ్ ఉన్నాం అండ్ 4th ఫ్లోర్లో ఉన్నామండి। సో చూసుకోవచ్చు సో కింద మొత్తం సో ఇక్కడ కొత్త షెడ్ మండపం వేస్తారు స్వామివారిది। మన ఇక్కడ గణేశుని టెంపుల్ ఉంది కాబట్టి కొత్త షెడ్ అయితే మేకింగ్ అవుతుంది ఇప్పుడు అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనం 4th ఫ్లోర్లో ఉన్నాం। సో గణేశుని స్వామివారి దగ్గరికి వెళ్తున్నాం ఫేసింగ్ కదా। సో డీటెయిల్ మొత్తం మీకు చూపిస్తాను। సో ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను అండ్ అందరూ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గైస్, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ మీకు అప్లోడ్ చేసుకుంటాను। అండ్ ఇక్కడ కళాకారులు మనకు జ్యువెలరీ వర్క్స్ మొత్తం సో స్వామివారిది కళాకారు మొత్తం అంటే మనకు జ్యువెలరీ వర్క్స్ ఒక మొత్తం మేకింగ్ అయితే హ్యాండ్ మేడింగ్ మరియు మేకింగ్స్ సో మట్టితోటి మొత్తం మేకింగ్ అవుతుంది గైస్। సో ఇప్పుడు మనం స్వామివారి గణేష్ తొండం కనబడుతుందా అక్కడికైతే వెళ్తాము। సో పదండి। సో ఫ్రెండ్స్ అక్కడ ప్లేస్ కనబడుతుంది అండి, అక్కడ నుండి ఇక్కడ రానికి నాకు చుక్కలు కనబడ్డది। సో నా ఫ్యూజులు మొత్తం ఎగిరిపోయినాయండి। సో ఎంత కష్టపడి ఫస్ట్ టైం నా 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఖైరతాబాద్ గణేష్ని ఇంత దగ్గరలో చూడడం నా ఫస్ట్ టైం గైస్, ఎప్పుడూ రాలేదు। సో చూస్తారు కదా సో స్వామివారి ఫేసింగ్ సైడ్ ఉన్న ఫేస్ అది మెయిన్ ఫేస్ మనకు। సో ప్రజెంట్ అయితే మన కిరీటం పైన జ్యువెలరీ వర్క్ అయితే నడుస్తుంది। సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు కళాకారులు ఏ విధంగా ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసుకుని వస్తుర్రో। సో పెయింట్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అది కింద సో అక్కడ వైట్ కనబడుతుంది కదా। సో అన్నీ కంప్లీట్ కింద అయితే కలరింగ్ కొడుతుర్రు। సో పై వరకు ఇంకా జ్యువెలరీ వర్క్స్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి జ్యువెలరీస్ ఇంకా మట్టితో కంప్లీట్ అయితే చేసుకుని వస్తారు గైస్। సో ప్రజెంట్ మన స్వామివారి చేతి మీద ఉన్న చూసుకోవచ్చు అండ్ ఇక్కడ తొండం సో సైడ్కి ఉన్న గణేశుడి తొండం అండ్ అగో స్వామివారి లడ్డు చేయి చూస్తారు కదా। సో ఇది మొత్తం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నా జిందగీలో నా లైఫ్లో ఫస్ట్ టైం సో స్వామివారి దర్శనం ఇంత దగ్గర నుంచి చూడడం। సో ఇక్కడ చూసుకోవచ్చు అన్న వాళ్ళు ఎంత హార్డ్గా ఎక్కుతుర్రో। సో నాకైతే నిజంగా భయం అంటే చాలా అనిపించింది గైస్, ఎందుకంటే నాకు ఏడ పడిపోతున్నాను అని చూపించి సో కింద చూస్తే నాకు అంత భయం అనిపించింది। సో చూసుకోవచ్చు ఫైనల్ సో మీకోసం చూసుకోవచ్చు స్వామివారిది సో చెవులు గివులు మొత్తం కంప్లీటింగ్ వర్క్ అయితే నడుస్తుంది అండ్ అక్కడ మనకు ఫస్ట్ జ్యువెలరీ వర్క్స్ అయితే కిరీటం పైన మొత్తం జ్యువెలరీ వర్క్స్ నడుస్తుంది। సో దీనిపైన ఇంకైతే మనం ఎక్కలేము, ఎందుకంటే ఇప్పుడే ఎక్కినామైతే కింద చూస్తుంటే నాకు భయం అవుతుంది। సో ప్రజెంట్ చూసుకోవచ్చు స్వామివారిది సో ఖైరతాబాద్ గణేశుని నా లైఫ్లో జిందగీలో ఇప్పటివరకు అయితే ఎవరు చూడలే గైస్, అంటే ఇంత దగ్గర సో మీకోసం ఆ రిస్క్ పడి ఇంత దగ్గరికి వెళ్ళి తీసిన వీడియో। సో నా జర్నీలో 3-4 ఇయర్స్ నుంచి నేను ఎప్పుడు కింది నుంచే వీడియో తీశాను, కానీ ఫస్ట్ టైం నేను ఇప్పుడు ఇంత పైకి వచ్చి వీడియో తీయడం। సో చూస్తారు కదా సో స్వామివారిది మెయిన్ మన చెస్ట్ భాగం అండ్ అక్కడ బొజ్జ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయింది గైస్। సో చూస్తారు కదా ఎంత డౌన్లో ఉన్నానో, సో ఒక్క కట్ట మీద బ్యాలెన్స్ చేసుకొని నించొని మీకైతే వీడియో అప్డేట్ ఇస్తున్నాను। సో ప్లీజ్ దయచేసి అందరు సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను। సో గైస్ మన స్వామివారి ఫేసింగ్ తొండం చూసుకోవచ్చు సో తొండం ఏ విధంగా ఉందో। సో అక్కడి వరకు అయితే వెళ్ళలేను గైస్, ఎందుకంటే ఇప్పుడే చాలా రిస్క్ చేశాను। సో ముందరికి వెళ్ళాలంటే చాలా కష్టం, చాలా భయం అనిపిస్తుంది। సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా అప్డేట్ అయితే ఇస్తాను। సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కిందికి వెళ్ళి మీకు అన్ని అప్డేట్స్ ఇస్తాను గైస్। సో ప్రతి ఒక్క A to Z సో పదండి కిందికి వెళ్దాం। సో గైస్ మొత్తానికి అయితే కిందికి వచ్చేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు నేను అంత పైన ఎక్కి అయితే స్వామివారిని ఇంత దగ్గర నుంచి దర్శనం అయితే ఇప్పుడు చేయలేదు। సో లైఫ్లో నా అదృష్టం అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఫ్రెండ్స్। సో మీ ద్వారా నేను అంత పైకి వెళ్ళి వీడియో తీసానంటే కేవలం మీ సపోర్ట్ వల్లనే।
సో థ్యాంక్ యూ. సో ఇంకా చాలా సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను. సో ఇప్పుడు మొత్తానికి కిందికి వచ్చాం గైస్. సో ఇప్పుడు కింద వర్క్ ఏ విధంగా ఉందో మొత్తం చూపిస్తాను. సో చూసుకోవచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ ఎంత ట్రాఫిక్ అవుతుందో. సో చాలా మంది వచ్చి దర్శించుకుంటున్నారు స్వామివారిని అయితే. సో కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ అక్కడ మనకు చందా కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. సో ఎవరికైనా వచ్చినంత వచ్చి చందా చేసుకోవచ్చు స్వామివారికి మనకు గణపతి చందా. సో ఇప్పుడు ప్రజెంట్ దగ్గరికి వెళ్ళి మనం మొత్తం వ్లాగ్ తీసాను. సో చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు 71 years సెలబ్రేషన్ 69 feet ఈకోయి అండ్ మట్టి విగ్రహం. సో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి 2025లో సో స్వామివారిది. అండ్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే శ్రీ జగన్నాథ్ స్వామి అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు సారీ గైస్ లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ మనకు. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు శ్రీ లక్ష్మీ సమేత హెగార సారీ ఏమనుకోవద్దు సో స్వామి ఈ విగ్రహం ఒకటి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శ్రీ గజ్జాలమ్మ దేవి అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీ వైష్ణవి కనక పరమేశ్వరి స్వామి వారి అమ్మవారు అయితే. సో ఈ విగ్రహాలు ఆల్మోస్ట్ కింద ఉన్న విగ్రహాలు మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో వీటివి కలర్ కూడా స్టార్ట్ అయిపోయింది గైస్. సో వైట్ కలర్. సో అవి మొత్తం చూపిస్తాం డీటెయిల్ లోపలికి వెళ్దాం. సో ఫ్రెండ్స్ భక్తులు చాలా మంది వస్తున్నారని చెప్పేసి స్వామివారి పాదాలు అయితే ఇట్లా బ్యానర్ తోటి కప్పేసారండి. సో చాలా మంది వర్క్ చేయకుండా డిస్టర్బ్ ఇస్తారని చెప్పేసి సో పూజ అయితే అయిపోయింది. ఫస్ట్ పాదాలకైతే పెయింట్ కొట్టేసి స్వామివారికి అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకుర్రు. సో మనకి ఇక్కడ చూస్తారు కదా మన మూషిక్ మహారాజ్ది వైట్ పెయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అన్న వాళ్ళు పెయింట్ అయితే కంప్లీట్గా చేసేస్తారు తొందరగా. సో ఫినిష్ మనకు పెయింటింగ్ అయితే చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఫస్ట్ కోటింగ్లో మనకు వైట్ పెయింట్ అనేది ఫాస్ట్గా ఫినిషింగ్ అయితే చేసి పెట్టేసారు అన్న వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు జగన్నాథ్ స్వామి వాళ్ళు చూసుకోవచ్చు. సో అక్కడైతే అయిపోయింది. ఇంకా 2 విగ్రహాలు అయితే ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ అవ్వలేదు. అవి కూడా ఇప్పుడు అక్కడ అయిపోగానే ఇక్కడైతే కంప్లీట్ చేస్తారు అనుకుంటాను. సో చూస్తారు కదా ఫ్రెండ్స్ జగన్నాథ్ స్వామి పూరి జగన్నాథ్ స్వామి మనది. సో ఇక్కడైతే అది కూడా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అయిపోయింది. అండ్ సో ఇక్కడ చూసుకోవచ్చు మన అమ్మవారి కలరింగ్ కూడా అయిపోయింది. సో ఫస్ట్ పెయింట్ వైట్ పెయింట్లో అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది గైస్. సో బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేస్తాను. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా ఫినిషింగ్ అవ్వాలి అనుకుంటాను. సో బ్యాక్గ్రౌండ్ అయితే ఫినిషింగ్ అవుతుంది. అండ్ సో మొత్తం ఇక్కడైతే కలరింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది వైట్ పెయింట్ మొత్తము. అండ్ సో స్వామివారిది మనం చూసుకోవచ్చు కిందికి వెళ్ళి. సో పంచభాగం మొత్తం ఇది పంచ అండి. సో చూసుకోవచ్చు పైన బొజ్జ. సో అంత పైకి వెళ్ళి వీడియో తీశాను. సో ఫస్ట్ టైం నా లైఫ్లో నిజంగా చెప్తున్నాను అనుకోకండి. నా లైఫ్లో ఎప్పుడైతే నేను చేయలే గైస్. సో ఇప్పుడైతే వర్క్ ఎంత ఫాస్ట్గా నడుస్తుంది. అండ్ అప్కమింగ్ ఇంకో 1 వీక్లో అయితే మనకు ఆల్మోస్ట్ కలరింగ్ వర్క్ కూడా కంప్లీట్ కలరింగ్ కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. అండ్ మొత్తం ఫినిషింగ్ అయితే ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోతుంది గైస్. సో చిన్న టచ్అప్ ఉన్నా ఏదున్నా. సో స్వామివారిది అయితే ఇది మన మెయిన్ బేస్ స్టేజ్ బేస్ ఇది. సో చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మన గజ్జలమ్మ తల్లి చూసుకోవచ్చు. సో ముత్యాల గజ్జలమ్మ తల్లి. సో అమ్మవారిది కూడా ఆల్మోస్ట్ కలరింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో అమ్మవారు చూస్తారు కదా ఫినిషింగ్ ఏ విధంగా ఇచ్చారో. సో రెండు బ్యాక్ సైడ్లో హ్యాండ్స్లో అయితే ఒకటి డమరుగం పట్టుకుంది. డమరుగం చేతిలో మనకు పామ్ అయితే వచ్చిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి త్రిశూలం పట్టుకుంది. అండ్ ఇక్కడ బ్లెస్సింగ్స్ హ్యాండ్ ఇక్కడ అయితే అమ్మవారి కింద హ్యాండ్స్ వేసారు. సో కూర్చొని ఉన్నారు. ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ వచ్చింది. అండ్ వైట్ పెయింట్ మాత్రం ఫినిషింగ్లో కంప్లీట్ అయితే అయిపోయింది గైస్. సో చూసుకోవచ్చు. సో అమ్మవారిది అయితే సో అన్నవాళ్ళు బ్యానర్ కంప్లీట్లీ ముందర క్లాత్ వేసేసారు కాబట్టి మనకైతే కనబడదు. సో ఇంకొక 1-2 వీక్స్లో మనకు మొత్తానికి కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే వర్షం పడే కారణంగా మనకైతే మొత్తం క్లోజింగ్ చేసేస్తారు వర్షం పడకుండా. సో చూస్తారు గైస్ ఇది ఖైరతాబాద్ గణేషన్ అప్డేట్. సో ఫ్రెండ్స్ ఇది ఖైరతాబాద్ గణేషన్ ఈవినింగ్ అప్డేట్ గైస్. సో కలరింగ్ వర్క్ కూడా అయిపోయింది. ఫస్ట్ కోటింగ్ వైట్ పెయింట్ అయితే నడుస్తుంది స్వామివారిది అయితే. సో పైన భాగం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సైడ్కి ఉన్న అమ్మవార్ల విగ్రహాలు అయితే వాటికి అయితే అయిపోయింది. సో ఈరోజు పూజ కూడా అయిపోయింది. సో ఇది ఖైరతాబాద్ గణేషన్ మీద అప్డేట్ అండి. సో అందరు దయచేసి సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై హింద్. హర హర మహాదేవ్. సో థ్యాంక్ యూ గైస్.